అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ కెరియర్ ఈజ్ వెరీ డిఫరెంట్ వర్క్. ఇంటర్నేషనల్ కెరియర్ చాలా డిఫరెంట్ వర్క్స్ చేశాను సార్. నేను అంటే అది కూడా ఒక ఐఏఎస్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పెక్ట్రంలో ఒకే పని చేసేవాళ్ళు అదే చేస్తారు. ఎకానమిస్ట్ అయితే ఈజ్ ఓన్లీ అన్ ఎకానమిస్ట్. ప్రాజెక్ట్స్ డిజైన్ చేసేవాళ్ళు దే ఆర్ ఓన్లీ ప్రాజెక్ట్ డిజైన్. నేషనల్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ తయారు చేసేవాళ్ళు దే హ్యావ్ ఎ మ్యాక్రో పిక్చర్. అండ్ అడ్మినిస్ట్రేషను ఫైనాన్స్ చేసేవాళ్ళు దాంట్లో సైలోస్. ఇట్స్ అ వెరీ సైలోస్. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కెరియర్, దట్ ఈస్ హౌ యూ ఆల్సో గ్రో. అండ్ అదర్వైజ్ యూ డోంట్ గ్రో. You are a master of all trade, then nobody respects you. You are a jack of all trade. Only the IAS is respected. Only in India. And international even that is doubtful. That is right. That's right. No, ante aa rojulo kuda sir, ante even in 90s IAS already had a reputation internationally. International career lo IAS officers were respected for their intellect, but at the same time they were also disliked because they were poor team players. జనరల్ రెప్యుటేషన్ ఏమిటంటే దే ఆర్ ఫిట్ టు బి, వీళ్ళు బాసులుగా పనికొస్తారు తప్ప ఎవరి మాట వినరు, ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటారు, వీళ్ళు చెప్పింది ఏమీ చేయరు, ప్రతి వాళ్ళని బాస్ చేస్తారు అనే ఒక ఇంప్రెషన్ వాజ్ క్వైట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ in Asian Development Bank, in the World Bank, in the United Nations. Much before us. Right. And I think many IAS officers have worked in these organizations and they have conformed to this stereotype. That was the challenge. నేను ఈ దేశాల్లో పనిచేసినప్పుడు సార్ నేను 3-4 మేజర్ మై మెయిన్ వర్క్ was to monitor, supervise and advise the governments on development projects. IFAD loan ichedi state countries ki projects emo normally small farmer focused, small and marginal farmer focused projects, agriculture development and allied integrated rural development, women organization, credit, marketing, value addition. So it was a much more integrated projects. Some projects were focused on livestock, how to improve productivity of livestock, some on horticulture, some on microcredit. So very diverse projects, but all focused on livelihoods, particularly baga backward areas. So I am grateful for the opportunity to work in some of the బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్ని దేశాల్లో కూడా, ఇండోనేషియా, లావోస్, వియట్నాం, మియాన్మార్, ఫిలిప్పీన్స్ అండ్ మలేషియాలో ప్రాజెక్టులు ఉండేవి కాదు సార్, అది హెడ్ క్వార్టరు. అది మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ బై దెన్. దే వర్ నాట్ దేర్. దెన్ మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లో చాలా ప్రాజెక్టులు ఉండేవి మాకు. ఇవి కాకుండా నా మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ వలన నేను రికన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చాలా హ్యాండిల్ చేశాను సార్. రికన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కడైతే క్రైసిస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్మోస్ట్ నేను అన్ని క్రైసిస్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో పనిచేశాను. అంటే ఈ 13 years దాంట్లో ఈ ఫస్ట్ 5 yearsలో క్రైసిస్ యూస్ టు బి ఇన్ ఈస్ట్ తిమోర్. East Timor originally part of Indonesia, sir, but it was under occupation by the Australia. It was in Indonesia. Okay. The interesting, ఇవన్నీ కూడా హిస్టారికలీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అది ఫిజికల్లీ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో వెస్ట్ తిమూర్ అని ఒక ఐలాండ్, ఈస్ట్ తిమూర్, ఇవన్నీ ఒక కంటిన్యూమ్ అనమాట. కానీ
Indonesia was a Dutch colony. ఈ స్మాల్ బిట్ అది ఆస్ట్రేలియాకి దగ్గర, అది పోర్చుగీస్ కాలనీ. ఓకే. మొత్తం ఇండోనేషియా అంతా కూడా హ్యాడ్ ఏ ఒరిజినల్ సాంస్క్రిట్, ప్రాకృత్, హిందూ కల్చర్. ఇంకా బాలి స్టిల్ రిమైన్స్ హిందూ. ది రెస్ట్ ఆఫ్ ఇండోనేషియా ఇస్ బ్రాడ్లీ ముస్లిం, స్మాల్ క్రిస్టియన్. ఈస్ట్ తిమూర్ వాజ్ క్రిస్టియన్. ఓకే. అండ్ ఈస్ట్ తిమూరీస్ స్పోక్ not Bahasa like others, but Portuguese. So culturally very different part. Wallu they rebelled against Indonesian army. So there was a occupation. Alage Mindanao in Philippines. That was a flashpoint. Adi kuda similar. Adi Islam. The rest was a Christian nation. Adi southern part. That was a flashpoint. Then Myanmar was always a very fractious country. So also Afghanistan. So Afghanistan tarvat sir. Then Jaffna. నేను జాఫ్నాలో ప్రాజెక్ట్స్ మేనేజ్ చేసేవాడిని. దట్ ఈస్ అనదర్ థింగ్. అవర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఆ రోజుల్లో NSCN was quite active. The insurgency, Naga insurgency, Chakma insurgency in Bangladesh, Maoist insurgency in Nepal. So these were all very interesting learnings. Acute crisis areasలో రిలీఫ్, రిహాబిలిటేషన్, లైవ్లీహుడ్ సపోర్ట్ పూర్ పీపుల్కి, దాని మీద కూడా నేను చాలా పనిచేశాను. సో అవి బోత్ లెర్నింగ్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయడం. తర్వాత కంట్రీ పోవర్టీ అలివియేషన్, కంట్రీ డెవలప్మెంట్ స్ట్రాటజీ పేపర్స్ తయారు చేసాం. అంటే హౌ డు టేకింగ్ ది ఎంటైర్ నెక్స్ట్ 5 years, వాట్ ఈస్ ది డైరెక్షన్. వీ యూస్ టు వర్క్ విత్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. మా ఫోకస్ ఏమో స్మాల్ ఫార్మర్సు, మార్జినల్ ఫార్మర్సు, ల్యాండ్లెస్ పోర్, విమెన్. ఫస్ట్ టైం యాక్చువల్లీ విమెన్ జెండర్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఇష్యూ అండ్ రిసోర్స్లెస్ పీపుల్ యాజ్ ఏ డెవలప్మెంట్ ఇష్యూ ఐఫ్యాడ్ నుంచి వచ్చింది సార్. అలాగే మైక్రో క్రెడిట్ కూడా, మైక్రో క్రెడిట్, హౌ ఇంపార్టెంట్ యాక్సెస్ టు క్రెడిట్ ఇన్ బోత్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో యాజ్ అ లైవ్లీహుడ్ సపోర్ట్ వాజ్ an idea that came from IFAD projects. అండ్ ఈ యూనస్ గ్రామీణ బ్యాంక్తో ఏమైనా కోఆర్డినేట్ చేసి వర్క్ చేసేవాళ్ళ లేదా? సార్ గ్రామీణ్ బ్యాంక్ యాక్చువల్లీ మొట్టమొదటిగా గ్రామీణ్ బ్యాంక్ స్టార్టెడ్ యాజ్ ఏ ఐఫాడ్ ప్రాజెక్ట్. ఓ ఐ సీ. ఇట్ వాజ్ అన్ ఐఫాడ్ ప్రాజెక్ట్. దెన్ ఆయన ఐఫాడ్ కంటే పెద్దవాడు అయిపోయాడు. అది మేము గ్రామీణ్ బ్యాంక్, ప్రోషికా అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉండేది సార్, బ్రాక్ అని, దట్ ఈస్ బంగ్లాదేశ్ రూరల్ accreditation, BRAC, that is called BRAC. These were they have done outstanding work in development, grassroots, transformational development in Bangladesh. Are we models for entire world? Anything else on the international side, either working in Afghanistan gaani, Apaina gaani, Nairobi, Africa specific experiences? What we will do is we close it here and we'll have one more session for the other. That's why I'm asking. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు what we will do is we close it here and we'll have one more session for the other. That's why I'm asking. అలాగే నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా అప్పుడు ఇరాక్ శాంక్షన్స్లో ఉన్నప్పుడు ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అర్బన్ సర్వీసెస్ డెవలప్మెంట్ని నేను కోఆర్డినేట్ చేసేవాడిని న్యూయార్క్ నుంచి. తర్వాత కర్డిష్ ఏరియాస్ అని, ఇరాక్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ సార్. కంట్రీ అప్పుడు శాంక్షన్స్ ఉన్నప్పుడు నార్దర్న్ ఇరాక్ విచ్ బార్డర్స్ టర్కీ, Kurdish population. Kurdish people were in the northern Iraq. Avi, because of the tension between Saddam Hussein's government and Kurdish people,
వాటిని యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో పెట్టారు ఒక 8 సంవత్సరాల పాటు. ఆ అడ్మినిస్ట్రేషన్ని సపోర్ట్ చేసేవాడిని నేను, వాళ్ళని న్యూయార్క్ నుంచి. అలాగే ఈ ప్రాజెక్ట్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, అది దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ పాలస్తైన్, రైట్, వెస్ట్ బ్యాంక్, గాజా. వెళ్ళావా? గాజా వెళ్ళావా? 2 వారాలు. ఓ వెరీ గుడ్. 2004లో నేను 2 వారాలు ఉన్నాను గాజాలో. గాజా హెల్త్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాను. ఆ రోజు ది హమాస్ వాజ్ విజిబుల్ ఆ రోజుల్లో కూడా తెలియదు. ఆ రోజుల్లో హమాస్ వాజ్ నాట్ యాక్టివ్ సార్. ఓకే. అంటే నేను ఉన్నప్పుడు అక్కడ ది ఫతా, యాసర్ అరాఫత్ హెడ్ క్వార్టర్స్ యాక్చువల్లీ గాజాలో ఉండేది. నేను అక్కడికి వెళ్ళక ముందు 2 నెలల ముందు గాజా నుంచి రమల్లాకి హెడ్ క్వార్టర్స్ మార్చుకున్నారు. అక్కడ బర్గూటి అని, హీ వాజ్ హజర్వాన్ బర్గూటి, అతను హీ వాజ్ ఇన్ఛార్జ్, హీ వాజ్ లైక్ ఎ మేయర్ ఆఫ్. ఓకే ఓకే ఓకే. అప్పుడు అతన్ని జైల్లో పెట్టారు నేను అక్కడికి వెళ్ళిన. యా, ఇప్పుడు అతని రిలీజ్ కూడా వన్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ హమాస్ అనుకుంటా. రైట్ రైట్ రైట్. అతన్ని యాక్చువల్గా హీ ఈస్ ది టాలెస్ట్ సర్వైవింగ్ పాలస్తైన్ లీడర్. ఓకే. లీడర్ టుడే. ఓకే. I had an evening tea at his house in Gaza. So అది ఆఫ్ఘనిస్తాన్లో నేను చాలా ఎక్స్టెన్సివ్ పనిచేస్తాను సార్. ఎందుకంటే 4 times I worked. 2002 తాలిబాన్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ జాయింట్ టీమ్ ఏర్పాటు చేశారు. ఓపి అగర్వాల్ అని మా బ్యాచ్మేట్ ఎవరైనా ఉన్నారా? 79 బ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్లో వర్క్ చేశాడు. నేను చాలా తర్వాత 2007లో నేను క్లోజ్గా పనిచేసింది శక్తి సిన్హా అండ్ మీ వర్ వెరీ క్లోజ్. అండ్ ఆయన యునామాలో పనిచేసేవాడు, యునైటెడ్ నేషన్స్ పొలిటికల్ వింగ్లో. నేనేమో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్కి హెడ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్. ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. We were very close. It's unfortunate he passed away. And so నేను 3 సార్లు పనిచేశాను సార్. 2002లో నేను ఈ జాయింట్ టీమ్, we prepared the report for Afghanistan reconstruction and development of Afghanistan. అప్పుడు కొత్త గవర్నమెంట్, ట్రాన్సిషనల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2005లో నేను వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్ టు ఫైనాన్స్ మినిస్టరు. మేము అప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెటప్ చేసాం ఆఫ్ఘనిస్తాన్లో. అంతవరకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వార్లార్డ్స్ వసూలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేవాళ్ళు. ఆ మార్పు తర్వాత యుఎన్ఎఫ్పిఏ పాపులేషన్ ఫండ్ కంట్రీ డైరెక్టర్గా హెల్త్ మీద చాలా పనిచేసాం. సో 3 times I had an experience. Then I was in Nairobi for 1 year, sir. I was the regional director for population United Nations Office for Project Services. Mostly మేము అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, తర్వాత మైక్రో క్రెడిట్, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వాటిని కోఆర్డినేట్ చేసేవాళ్ళం ఇన్ 36 కంట్రీస్లో. సో అది దట్స్ ఎ వెరీ డిఫరెంట్. సో ఇవన్నీ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. And one of the major focus those days was on South Sudan. సౌత్ సుడాన్ సపరేట్ కంట్రీ అయింది ఆ రోజుల్లో. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ సుడాన్. కాన్ఫ్లిక్ట్ ఇంకా నడుస్తూ ఉందన్నమాట. సొమాలియా వాజ్ అ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ప్లేస్. బట్ అక్కడ 2 ఏరియాస్ ఉండేవి, హర్గేజా అండ్ సొమాలీ ల్యాండ్ అని. ఆ 2 ప్రొవిన్సెస్లో అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. హిస్టరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అంటే ఏమిటి, వాట్ డిటర్మిన్స్ ఏ కాన్ఫ్లిక్ట్? డిఫరెన్స్, వైలెన్స్. Why is a state gets destroyed? Society destruction is one part. So అసలు స్టేటే డిస్ట్రాయ్ అయిపోతే గవర్నమెంట్ లేని పరిస్థితి. బట్ దాంట్లో ఈ చిన్న ప్రాంతాలు ఎందుకున్నాయి? అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు some of the few countries that were never colonized. Somalia was not a country that was ever colonized. Right. And except these 2 parts which the Italians occupied during Second World War. Right. They ruled Somaliland and Puntland
ఫర్ ఇవి నార్దర్న్ పార్ట్ ఐలాండ్స్ అనమాట, సోమాలి అగైన్ మనం నార్మల్గా డిఫరెంట్ ట్రైబ్స్ లేకపోతే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఎథనిసిటీస్ వలన కాన్ఫ్లిక్ట్ వస్తుందంటారు కదా. సోమాలియాలో ఇంట్రెస్టింగ్ ఏమిటి, అందరూ ఒకే ఎథనిక్ గ్రూప్, ఒకే భాష, బట్ కాన్ఫ్లిక్ట్, ఒకే అందరూ ముస్లిం, అందరూ ముస్లిం అయినా కూడా కాన్ఫ్లిక్ట్. ఓకే, అంటే హోమోజీనియస్ సొసైటీస్ కూడా బ్రేకప్ అవ్వచ్చు. ఓకే, ఇట్స్ నో గ్యారంటీ ఆఫ్ నో కాన్ఫ్లిక్ట్. మీరు ఆఫ్ఘనిస్తాన్ అదే చూస్తే ఐ అగ్రీ, ఉజ్బెక్, తజిక్, మల్టిపుల్ ఎథనిసిటీస్, Absolutely. religions, Multiple cultural strands, languages difference. So very interesting how what sets off this breakdown in civil society. Harmony, sir, harmony ఒక్కసారి social harmony breakdown అయితే then political harmony breaks down, everything breaks, economy breaks down, state crumbles. absolutely. So important. సో యూ హ్యాడ్ టు కమ్ బ్యాక్ బికాస్ గవర్నమెంట్ ఇంకా ఎక్స్టెండ్ చేయనన్నది కాబట్టి వచ్చారా ఎట్లా? అంతే సార్. అంటే నార్మల్గా మీకు తెలియదు ఏముంది, మొట్టమొదటి 200 నేను 96లో వెళ్ళినప్పుడు నాకు 5 సంవత్సరాలు డెప్యుటేషన్ పర్మిషన్ ఇచ్చారు. నేను 5 సంవత్సరాలకే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఎందుకంటే నేను అప్పుడు పీజీ చేయకుండా, సూపర్ స్పెషలైజ్ చేయకుండా, అమెరికా వెళ్లకుండా IASలో చేరాను కాబట్టి దేశానికి సేవ చేయాలి, ఈ అవకాశం ఉంటుందని నేను వచ్చేయడానికి నిర్ణయించుకున్నాను. నాకు 96లో చేరినప్పుడు 98కే నాకు యాక్సలరేటెడ్ ప్రమోషన్లో నేను P5 అయిపోయాను, మిడ్ లెవెల్ ప్రమోషన్లో. నాకు అంటే బికాజ్ నేను చాలా వర్క్ చేసేవాడిని సార్, అంటే 3 చేసే పని నేను ఒక్కనే చేసేవాడిని. అందులోనూ ఇంటర్నేషనల్ దాంట్లో స్కిల్ ఏమిటంటే మీరు మంచిగా రాయగలరా, మంచిగా మాట్లాడగలరా, మంచిగా నెగోషియేట్ చేయగలరా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ క్వాలిటీస్. అండ్ సో నాకు పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చేసింది 98కి. 2000 నేను అయిపోతున్నప్పుడు నేను తిరిగి రావాలనుకుంటే అది ఎంత కూడా ప్రావిడెన్షియల్ అంటారు చూసారా. అశోక్ సైకియా గారు 71 బ్యాచ్, ఆయన నేను ఒకేసారి ఐఫాడ్లో చేరాం. మేమిద్దరం కలిసి ఒక 8 weeks 2 months. ఆయన పిఎం, హీ వాజ్ సెక్రటరీ టు పిఎం వాజ్పేయి గారు. హీ వాజ్ ఫ్రమ్ అస్సాం క్యాడర్, హీ వాజ్ అస్సమీస్. ఆయన నేను ఒకేసారి చేరాం ఐఫాడ్లో. నేనేమో స్టాఫ్ ఆఫీసర్గా కౌలాలంపూర్లో ఉన్నాం, ఆయన ఫీల్డ్ ఆఫీసర్గా ఈవెంట్ టు ప్రాజెక్ట్ ఇన్ వియట్నాం. మా ఇద్దరికి ఆయన 98లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అవగానే హీ వాజ్ లైక్ సన్ టు వాజ్పేయి. He called him back immediately. He was first one to have called back as joint secretary to PM. Tarvata additional secretary, then he became secretary. 2000lo when I wanted to come back, I asked him that I am coming back. He told me that you are too good to come back to IAS, don't come back. So I said, sir, I don't want to resign, I am committed to state. So ఆయన అప్పుడు నాతో పాటు ఒక 8 మంది ఆఫీసర్లు ఉన్నారు సార్, 5 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఏసీసీ ఒక నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే వాళ్ళని 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము, మళ్ళీ వాళ్ళు దే కెన్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ రిప్లేస్డ్ బై ఎన్ అదర్ ఇండియన్. బికాజ్ ఈ పోస్టులు ఇండియన్ పోస్టులు కావు, గవర్నమెంట్కి సంబంధం లేదు. వీ వర్ ఆన్ అవర్ ఓన్ ఇన్ దిస్ పొజిషన్స్. సో అలా నాకు ఇంకొక 5 years కంటిన్యూ చేశారు. చేసిన తర్వాత 2006 ఐ వాజ్ ఆస్క్డ్ టు కమ్ బ్యాక్ బై ది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ గారు చాలా రిజిడ్ వ్యూ తీసుకున్నారు దీని మీద. ఆఫీసర్స్ మస్ట్ చూస్ బిట్వీన్ ఇంటర్నేషనల్ కెరియర్ అండ్ నేషనల్ కెరియర్, 2 పడవల్లో ప్రయాణం చేయకూడదు అని. అంటే అప్పుడు దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. That you came back in 2000? I came back in 2009, sir. 9. I came back in 2009, sir. ఎందుకంటే అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ ఏ కీ పొజిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఐ వాజ్ ది ఓన్లీ ఇండియన్ at a D1 director level, and I was heading, I was in a diplomatic position. I was a country director for UN Population Fund. So appudu our ambassador, under secretary general in UN, they all took up saying that we need his services. So ఈ ప్రస్థానంతో 2009 తిరిగి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోకి రమేష్ గారు తిరిగి వచ్చారు. మటుకు ఇది ఫస్ట్ పార్టు.
ఆ పైన ఇది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ప్రస్థానం. దీని గురించి మనం రెండో పార్ట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.